టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కొమరం భీం జిల్లా జైనూరు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్నక్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, నేడు తెలంగాణ ప్రభుత్వం దొరల పాలన పాటిస్తున్నా పోలీసు వారు ఎలాంటి అరెస్టులు చేయడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు ఇబ్బంది జరిగే విధంగా 317 జీవోను రద్దు చేయాలని కరీంనగర్ ఎంపీ బీజేపీ కార్యాలయం వద్ద నిరసన తెలపడంతో వారిని పోలీసు వారు మా యాక్ట్కు వ్యతిరేకంగా ధర్నా చేశారంటూ కోవిడ్ నిబంధనలు పాటించలేదని బీజేపీ కార్యాలయంను బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. ఎలా అరెస్ట్ చేశారో అని అలానే ఇంటికి తీసుకొచ్చి విడిచిపెట్టాలని కోట్నక్ విజయ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ను త్వరగా విడుదల చేయాలని పేర్కొన్నారు. లేనిచో తెలంగాణ రాష్ట్రంలో భారీ ఉద్యమాన్ని చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సందీప్ రాథోడ్, మండల అధ్యక్షుడు అర్జున్, మెస్రం దత్తు, గెడం నగేష్, పెందూరు దాదీరావు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో అపర దీక్ష రాత్రి సాయంత్రం 5 గంటల నుంచి 6 దాకా చెప్పి ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలా రాజ్యాంగబద్ధంగా ఏవైతే హక్కులు ఉన్నాయో హక్కుల కోసమే పోరాటం చేస్తున్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడము తప్పకుండా బేసరతులు వదిలిపెట్టాలి ఎడల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తదుపరి కార్యాచరణ నిర్వహిస్తామని చెప్పి రాష్ట్రంగా చెప్పి రాజకీయాలు ఎవరైతే చేస్తున్నారో కేసీఆర్ అనేది నిదర్శనం ఒకటే తెలియజేస్తాం. ఇలా ఏదైతే 317 జీవో ఎంప్లాయీస్కు చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇలా ఆయన పిచ్చి తూగులకు పరిపాలనకు ఒకటే నిదర్శనం ఏంటంటే, ఇలా ఆసిఫాబాద్ కేపీ కొమరం జిల్లాలో 300 మంది ఎంప్లాయీస్ పక్క జిల్లాకు పోతే 628 మంది కొత్తగా ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా వచ్చారు. ఇలా వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా ప్రెస్ అపాయింట్మెంట్ అయిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ వ్యవస్థ అనేది ఏ విధంగా అయిందనేది చూడాలి. ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యేదాకా కూడా ఇదే ఆసిఫాబాద్లో ఉంటారు. ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రతి ఒక్కరికి కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒకటి ఆసిఫాబాద్ జిల్లాలో కాకుండా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. దీని విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఏదైతే బీజేపీ పార్టీ కార్యాలయం ఉన్నదో కరీంనగర్ జిల్లాలో అమర నిరాహార దీక్ష ఒక రాత్రి సాయంత్రం 5 గంటల నుంచి పొద్దున 6 దాకా అని చెప్పి అమిత్ షా గారి నాయకత్వం, కోట విజయనగర్ నాయకత్వం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.